హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్స్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ రీడింగ్లో ఒక్క పాయింట్ కూడా మీకు రెజొనేట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు, వీడియోని స్కిప్ చేసేయండి. సో ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్ అండ్ మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అనేది చూద్దాం. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఓపెనింగ్ కార్డ్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఓకే, డెస్టినీ, గుడ్ లక్ అండ్ రీయూనియన్, న్యూ బిగినింగ్స్ అండ్ డివైన్ కనెక్షన్. ఓకే, సో లాంగ్ కాన్వర్సేషన్స్ ఏవో జరగబోతున్నాయి. మీరిద్దరూ ఫేస్ టు ఫేస్ అయినా మాట్లాడుకుంటారు లేదా ఆన్లైన్ అన్నా మాట్లాడుకుంటారు. బట్ ఆ డిస్కషన్ ఏదైతే జరగబోతుందో మీ ఇద్దరి మధ్య, ఆ డిస్కషన్లో మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, ఆ క్లారిటీ దేనికి సంబంధించిందంటే రిగార్డింగ్ మీ న్యూ బిగినింగ్. ఈ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు అండ్ కొలాబరేషన్ కోరుకుంటున్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ కూడా చేసుకోవాలి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ పాస్ట్ రిలేషన్స్, మీ పర్సన్ పాస్ట్ ఏదైనా ఉంటే ఒకవేళ ఆ పాస్ట్ని ఈ డిస్కషన్లోకి తీసుకురావద్దు. ఎందుకంటే మీ పర్సన్ మీకు చెప్పొచ్చు, నా పాస్ట్ని నేను వదిలేసి వచ్చాను, ఇక ముందు ఈ మనం స్టార్ట్ చేయబోయే న్యూ లైఫ్లో నా పాస్ట్ అనేది ఉండదు, ఇలా మిమ్మల్ని కన్విన్స్ చేసినట్టుగా మాట్లాడతారు. కానీ మీకు అదంతా నమ్మలేరు. నమ్మక మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ పెరిగిపోయి అదొక కాన్ఫ్లిక్ట్గా చేంజ్ అయిపోయే అవకాశం అయితే కనబడుతుంది. బట్ సిచ్యువేషన్ తెచ్చుకోకూడదు ఇక్కడ. ఓకే, మీ పర్సన్ ఏం చెప్పినా మీరు కూల్గా వినాలి. అండ్ మీరేం చెప్పినా కూడా మీ పర్సన్ వింటారు ఇక్కడ, దాంట్లో అయితే డౌట్ లేదు. అండ్ మీ పర్సన్ ఆ లవ్ ఆఫర్ని మీకు ఇవ్వాలి అండ్ ఒక బ్రాండ్ న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి అన్న ఉద్దేశంతోనే మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి వస్తున్నారు. మీరేం చెప్పాలి అంటే, ఇన్ కేస్ మీరు తన లైఫ్లో తన పాస్ట్ ఉంటే మీరు ఉండను, లేదా తన పాస్ట్ని ఇంకా మర్చిపోలేకపోతే ఈ న్యూ బిగినింగ్ అనేది ఉండదు మన లైఫ్లో అని మీరు కొంచెం కూల్గా చెప్పాలి. ఎందుకంటే ఈ పర్సన్ ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్ అంటున్నారు ఇక్కడ. చూడండి, మీకు పంపించే ఛానల్ మెసేజెస్లో ఐ వాంట్ టు మెండ్ అండ్ ఫిక్స్ అవర్ కనెక్షన్. సో అందుకే మీతో డిస్కషన్ కోసమే ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయబోతున్నారు. ఓకే, బట్ ఇక్కడ 100% ఛాన్స్ ఉన్నది ఏంటి అంటే న్యూ బిగినింగ్ అనేది ఉంది. న్యూ బిగినింగ్తో పాటు మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ ఎక్కువైపోయి మళ్ళీ కాన్ఫ్లిక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ టైంలో మీరు డిస్కషన్స్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు చాలా ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. మీ పర్సన్ ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకునే మీ దగ్గరికి వస్తున్నారు. కాబట్టి మీ పర్సన్ మీతో ఆర్గ్యుమెంట్స్ చేయరు. దే డోంట్ వాంట్ ఎనీ ఫైట్స్ విత్ యూ. ఆ పీస్ కోసమే మీ దగ్గరికి వస్తున్నారు. ఈ పర్సన్ లైఫ్లో ఆ పీస్ అనేది లేదు. ఓకే, అండ్ తను ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్లో హ్యాపీగా కూడా లేరు మీ పర్సన్. ఓకే, సో ఇప్పుడు మీతో కాంటాక్ట్ అయ్యేది కూడా అందుకే మీ నుండి ఒక హ్యాపీనెస్ కోరుకుంటున్నారు మీ పర్సన్. తన హ్యాపీనెస్ మొత్తం మీ పైనే డిపెండ్ అయింది. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మీరు మీ పర్సన్ని ఆల్రెడీ ఒక డిసీట్ఫుల్ ఎనర్జీలో చూస్తున్నారు. అంటే సడన్లీ మిమ్మల్ని గోస్ట్ చేయడం అండ్ మీకు దూరంగా వెళ్ళిపోవడం, మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేస్తారు ఈ పర్సన్. కానీ ఇక్కడ అందుకే మీ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అయ్యి మళ్ళీ మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. మీరు చాలా సైలెంట్ ఉన్నారు ఇప్పటి వరకు, మీ పర్సన్ని ఒక మాట కూడా అనలేదు. కానీ ఇక్కడ మీ పర్సన్ మాత్రం
ఆ సైలెన్స్ని ఎలా తీసుకుంటున్నారంటే మీరు మీ పర్సన్ని మర్చిపోయారేమో అని అనుకుంటున్నారు ఇక్కడ. కానీ ఎవరు ఎవరిని మర్చిపోలేదు. ఇద్దరు 24 hours ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఈగో ఇష్యూస్ కనిపిస్తున్నాయి ఇద్దరి సైడ్ నుంచి. ఓకే, ఈగో ఇష్యూస్ అంటే ఒక నువ్వు ముందు మెసేజ్ చేయంటే నువ్వు ముందు మెసేజ్ చేయి అంటే ఎవరు ముందు కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారు, ద అదర్ పర్సన్ వాంట్ టు కంటిన్యూ. ఓకే, అలా అసలు ఈ సెపరేషన్ ఇంత లాంగ్ సెపరేషన్ అయిపోవడానికి రీజన్ కూడా ఈగో ఇష్యూస్. మీ ఇద్దరి మధ్య ఈగో ఎక్కువ కనిపిస్తుంది. సో ఆ ఈగో అనేది పక్కన పెట్టి ఇద్దరు కూడా మళ్ళీ రీయూనియన్ అవ్వబోతున్నారు. అండ్ ఇదొక బ్రాండ్ న్యూ బిగినింగ్. ఈ పర్సన్కి మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని ఉంది. అండ్ ఎంతమంది వచ్చినా అడ్డు వచ్చినా అంటే ఆబ్స్టికల్స్ ఎన్ని వచ్చినా మీ ఇద్దరి మధ్య అవన్నీ కూడా దాటుకొని వచ్చి మీతో ఒక బ్రాండ్ న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేస్తారు ఈ పర్సన్. ఓకే, సో దాంట్లో అయితే డౌట్ లేదు ఇక్కడ, ఎందుకంటే మనకి ఓపెనింగ్ కార్డే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. ఓకే, సో ఇంకొక విషయం ఏంటంటే మీ పర్సన్ తన పాస్ట్ని కంప్లీట్గా మర్చిపోవాలని ట్రై చేస్తున్నారు. బట్ మర్చిపోయారా లేదా అనేదేమో మీ డౌట్. ఇన్ కేస్ మీరు మీ పర్సన్తో ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ తన పాస్ట్ రీసర్ఫేస్ అయితే మీరు ఏం చేయాలి అనేది మీ డౌట్. సో ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా మీరు క్లారిఫై చేసుకుంటారు మీ పర్సన్తో. ఓకే, మీ పర్సన్ మీతో కిడ్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఓకే, ఈ పాయింట్ని, ఈ కిడ్స్ ప్లాన్ చేస్తున్నారన్న పాయింట్ని ఎవరైనా 50s or 60s వారు ఎవరైనా ఈ వీడియో కనుక చూస్తున్నట్టయితే ఈ పాయింట్ వదిలేసేయండి, స్కిప్ చేయండి. ఈ పాయింట్ మీకు రెజొనేట్ అవ్వదు. ఓకే, సో నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది? సో ఇద్దరు కూర్చొని ఒక అండర్స్టాండింగ్కి రావాలి, అంటే లాంగ్ డిస్కషన్ జరగాలి. ఆ డిస్కషనే మీ రిలేషన్షిప్కి ఒక ఫౌండేషన్ అన్నమాట. సో ఏదైనా ఒక డిస్ప్యూట్స్ కానీ వచ్చినప్పుడు మీ ఇద్దరి మధ్య ఎప్పుడు కూడా ఒక సక్సెస్ఫుల్ కపుల్ చేసే పని ఏంటి అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడం, ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి మెయిన్ అది మాట్లాడుకోవాలి. అండ్ ఇద్దరూ యాక్షన్ తీసుకోవాలి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడంలో. అప్పుడే కపుల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి వెంటనే సాల్వ్ అవుతాయి. రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఈ లాంగ్ కాన్వర్సేషన్స్ అండ్ డిస్కషన్స్ ఇదంతా కూడా చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. సో అందుకే ఇక్కడ మీ విషయంలో అదే జరగబోతుంది. వై? బికాజ్ ఇది ఒక డివైన్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్. అండ్ చాలా పేషెన్స్తో మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీ పర్సన్ ఎప్పటికైనా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు, మళ్ళీ వచ్చి తను రిలేషన్షిప్స్ అన్నీ వదిలేసి మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు అని మీరు ఎదురు చూస్తున్నారు. కానీ చాలా పేషెన్స్తో ఉన్నారు, మీరు చాలా కూల్గా కూడా ఉన్నారు. ఓకే, సేమ్ వే మీ పర్సన్ అక్కడ చాలా కూల్గా ఉన్నారు. బట్ అక్కడ ఏంటంటే మీ పర్సన్కి మైండ్లో చాలా ఆలోచనలు అయితే ఉన్నాయి. మేబీ మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అని ఒకసారి, లేదు మీరు మూవ్ ఆన్ అవ్వరు, మీరు కూడా మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తుంటారు అని అనుకోవడం, మళ్ళీ తను కొంచెం పీస్ఫుల్గా ఫీల్ అవ్వడం, అండ్ పదే పదే మీ ఫొటోస్ చెక్ చేసుకోవడం, మీ ఫొటోస్ చూసుకోవడం, ఇవే ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, సో ఇద్దరూ సేమ్ పేజ్లో ఉన్నారు. కానీ వన్ పాయింట్, ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఈగో ఇష్యూస్ కనిపిస్తున్నాయి. సో ఈగో అనేది పక్కన పెట్టి మీరు ఒక లాంగ్ కాన్వర్సేషన్ తర్వాత ఒక పర్ఫెక్ట్ డెసిషన్ అనేది తీసుకుంటారు. అండ్ అప్పటి నుంచి మీకు ఒక హ్యాపీ లైఫ్ అనేది చూస్తారు ఇద్దరు కలిసి.
ఓకే. సో మీ మధ్య వచ్చిన ఏదైనా కార్మిక్ రిలేషన్షిప్స్ ఉంటే అవన్నీ కూడా డిసపియర్ అయిపోతాయి. ఓకే. ఈ సెపరేషన్ అసలు ఎందుకు వచ్చింది అని అంటే, ఇది ఒక డివైన్ క్రియేట్ చేసిన సెపరేషన్. మీ ఇద్దరిని దగ్గరికి తీసుకురావడానికి, మీ ఇద్దరిని కలపడానికే డివైన్ ఈ సెపరేషన్ని తీసుకొచ్చింది. ఓకే. సో సిగ్నిఫికెంట్ నెంబర్ 4 అగైన్ నా రీడింగ్స్లో ఎక్కువ 4 నెంబర్ కనిపిస్తుంది ఈ మధ్య. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 555 విత్ 333 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ అక్కడ ఒక ఎఫర్మేషన్ కూడా రాసుకోండి. ఏమనంటే అదొక స్విచ్ వర్డ్ రాసుకోండి. అక్కడ ఏంటంటే వుల్ఫ్ మ్యాజిక్ బిగాన్ అని రాసుకోండి. అలా రాయటం వల్ల మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అది చాలా ఫాస్ట్గా ఫుల్ఫిల్ అవుతాయి ఆ విషెస్ అన్నీ కూడా. ఓకే. సో ఈ ఎఫర్మేషన్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో కూడా రాసుకోవచ్చు, లేదా మీరు పదే పదే అదే ఎఫర్మేషన్ మనసులో చెప్పుకోవచ్చు. ఓకే. అండ్ అసలు రీయూనియన్ అనేది ఎప్పుడు జరగబోతుంది అంటే, కమింగ్ 2 వీక్స్లో మీకు రీయూనియన్ అనేది జరగబోతుంది. బట్ దిస్ కాన్వర్సేషన్ నెక్స్ట్ 4 to 5 డేస్లోనే జరుగుతుంది. అండ్ ఒక హ్యాపీనెస్ అనేది తీసుకొస్తుంది మీ ఫేస్లో. ఎప్పుడైతే ఈ కాన్వర్సేషన్ జరుగుతుందో మీ లైఫ్లో ఒక హ్యాపీనెస్ అనేది వస్తుంది. అక్కడ మీ పర్సన్ లైఫ్లో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే. అండ్ ఇది ఒక పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ అని ఇప్పటి వరకు మీరే అనుకుంటూ ఉన్నారు. కానీ ఇక ముందు మీ పర్సన్ కూడా ఇదే పాయింట్ అనేది తన మైండ్లోకి రావడం అనేది జరుగుతుంది. ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ ఇదొక సోల్ టై. ఓకే. సో ఇక్కడ క్రిస్టల్స్ వేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో రిలేషన్షిప్ రిలేటెడ్ క్రిస్టల్స్ ఎవరైతే వేసుకుంటారో వాళ్ళకి ఈ రీయూనియన్స్ అనేవి చాలా తొందరగా జరుగుతుంది. తొందరగా కమ్యూనికేషన్ కూడా రావడం స్టార్ట్ అవుతుంది మీ పర్సన్ దగ్గర నుండి. ఫస్ట్ ఈ కమ్యూనికేషన్ అనేది డ్రై కమ్యూనికేషన్తో స్టార్ట్ అవుతుంది. తర్వాత ఒక డీప్ కాన్వర్సేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి మీ ఇద్దరి మధ్య. ఓకే. సో ఈ చక్ర హీలింగ్ చేసుకోవడం ఎంతైనా ఇంపార్టెంట్ ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్స్లో. హెల్త్, వెల్త్ అండ్ ప్రాస్పారిటీ కావాలనుకుంటే మన చక్రా సిస్టమ్ ముందు బ్లాకేజెస్ లేకుండా ఆ చక్రాస్ అన్నీ యాక్టివేట్ అయి ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఓకే. సో మెయిన్ ఈ చక్ర హీలింగ్ కోసమే మనం క్రిస్టల్స్ అనేవి వాడటం అనేది జరుగుతుంది. ఓకే. సో ఈ క్రిస్టల్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. సో డివైన్ ఇంటర్వెన్షన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. డివైన్ ఇంటర్వెన్షన్ సెపరేషన్ క్రియేట్ చేసిన ఆ డివైనే మళ్ళీ మీకు రీయూనియన్ కూడా అరేంజ్ చేస్తుంది ఇక్కడ. ఓకే. సో ఇక్కడ వరీ అవ్వాల్సిన విషయం అయితే ఏం లేదు. మీరు చాలా కామ్గా ఉండండి, కూల్గా ఉండండి. మీ పర్సనే మీతో కాంటాక్ట్ చేస్తారు. మీ పర్సనే ఈ రిలేషన్షిప్కి మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ అనేది చూపిస్తారు. ఓకే. సో రీడింగ్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.